యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. నా కృప నీకు చాలును, నీ బలహీనతలు నేను తోడుగా ఉంటాను. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము క్రీస్తులో జీవితం. అంటే మనం యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనం ఎలా జీవించాలి. మనం ఎలా జీవించాలని మనం ధ్యానించి, ఆ కృప దేవా మీరు నాకు ఇవ్వండి, మీరు అనుకున్నట్టుగా నేను జీవించాలని మనము ప్రార్థన చేసుకుంటూ ఈ వాక్యాన్ని విందాం. క్రీస్తులో జీవితం ఎలా ఉండాలి, ఎందుకు మనం యేసుప్రభుని పోలి ఉండాలి. మనం చదువుతున్నాం 1 పేతురు 2:9 మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు గురుకులము. ప్రభు మనల్ని అంధకారం నుంచి వెలుగులోనికి తీసుకొని వచ్చారు, మనల్ని రక్షించారు, తన రక్తంలో వెలయిచ్చి కొన్నారు. కనుక మీరు మీకు చెందిన వారు కారు. కనుక మనం ఎవరంటండి, నువ్వు వెలయిచ్చి కొనబడిన బిడ్డవు, వెలనిచ్చి కొన్నావు. నీవు దేవునికి చెందిన దానివి, నీకు చెందలేదు. కనుక మన దేహము ద్వారా దేవునికి మహిమ కలుగునట్లుగా మనము జీవించాలి. ఇది క్రీస్తును పోలి మనం జీవించడం, ఇది క్రీస్తునందు జీవితం. మనము క్రీస్తునందు జీవించాలని మనం కోరుచున్నామండి. అందుకే మనం చదువుతాము ఎలా జీవించాలి. రోమాపత్రిక 12 దగ్గర కొన్ని విషయాలు అందులో రాయబడి ఉన్నాయి. రోమాపత్రిక 12 పునీత పౌలు గారు మనం ఎలా జీవించాలో కొన్ని విషయాలు అక్కడ రాస్తున్నారు. మొట్టమొదటిగా మనం చూస్తున్నాము రోమాపత్రిక 12 1-2 ఏమని చదువుతున్నామంటే, సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమైనటువంటి సజీవ యాగముగా, పరిశుద్ధముగా సజీవ యాగముగా మన శరీరములను దేవునికి సమర్పించాలంట. సజీవ యాగముగా అంటే అర్థం ఏంటంటే, బతికున్న వాళ్ళని మంటలు వేసి దాన్ని చంపినప్పుడు, కాల్చినప్పుడు దాన్ని సజీవ దహనం అంటారు కదా. అలాగే సజీవ యాగం, త్యాగం అంటే ఏంటంటే, మన కన్నులు, మన తలంపులు, మన నడక, మన చూపు అన్నీ కూడా అంట దేవునికి మహిమకరంగా సజీవ యాగముగా మీరు సమర్పించండి. అప్పుడు మీ కన్నుల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, మన నాలుక ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, మన నడక ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, మన మాట ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కనుక మనము దేవునికి ఎలా ఉండాలంటే, క్రీస్తునందు జీవించేవారు, నువ్వు క్రీస్తు బిడ్డ అయితే నీవు మాదిరికరంగా ఉండాలి. క్రీస్తుని మన మాటల ద్వారా మనము యేసు ప్రభుని మనం చూపించాలని దేవుడు కోరుకుంటున్నారు. మీరు నా బిడ్డలు కనుక మీరు నన్ను పోలి జీవించండి కదా. సో దేవుని పోలి జీవించడం అంటే ఏం చూద్దాము. మొదటిగా మనం చూద్దాము, మనము మన ఆలోచనలో మీరు అనుకువ కలిగి ఉండండి. రోమాపత్రిక 12:3 సో క్రీస్తునందు నువ్వు ఉన్నట్లయితే, క్రీస్తు బిడ్డవైతే ఎలా ఉండాలంట. ఇక్కడ మనం చదువుతున్నాము, మీ ఆలోచనలో మీరు అనుకువ కలిగి ఉండండి, మీరు గొప్పగా భావించుకొనకండి. ఔచిత్యానికి మించి అంటే మీకు మించి మీరు గొప్పగా భావించుకోకండి. కానీ ఎలా ఉండాలంట, మీ ఆలోచనలో అనుకువ చూపండి. మీలో ప్రతి వ్యక్తియు దేవుడు తనకు ఒసిగిన విశ్వాసమును బట్టే తను ఎంచుకోవాలా. దేవుడు నీకు ఏమిచ్చారో దాన్ని బట్టే ఎంచుకోవాలి. కానీ మీ ఆలోచనకు, మీ ఔచిత్యానికి మించి మిమ్మల్ని మీరు గొప్పగా భావించుకోకండి. అన్ని విషయాలు నేను గొప్ప, అందరికంటే నేనే బాగున్నాను, అందరికంటే మేము చాలా గొప్ప వాళ్ళము, అందరికంటే నేను ఎక్కువగా ఉండాలని కూడా మనం తలంచకూడదంట. అందరికంటే నేను ఉండాలి, అందరూ నన్నే చూడాలి, అందరూ నన్నే మెచ్చుకోవాలా, అందరూ నేను చెప్పిందే వినాలా. ఇది కూడా మన జీవితంలో జరుగుతుంది కదండి. కనుక మిమ్మల్ని మీరు గొప్పగా భావించుకోకండి. మరి దానికి వ్యతిరేకంగా మనం ఏం చేయాలంటే ఇక్కడ అంటున్నారు, మీరు వినయము కలిగి మీరుండండి. ఎఫెసీయుల పత్రికలో మనం చదువుతున్నాం 4:2 మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను, సాత్వికులుగాను, సహనశీలులుగాను ఉండవలేను. ఇది యేసు ప్రభుని మనం ఎప్పుడైతే ధరించి ఉన్నామో, యేసుక్రీస్తునందు మన జీవితం ఎలా ఉండాలి. యేసునందు నువ్వు ఎప్పుడైతే అంగీకరించబడ్డావో, యేసుక్రీస్తునందు నువ్వు బిడ్డగా ఉన్నావో ఎలా ఉండాలంటే, మీరు ఎల్లప్పుడూ సాధువులుగా. రెండవది సాత్వికత కంటే వినయము కదండి. వినయము కలిగి ఉండాలంట, సహనశీలులుగా ఉండాలంట. ఈ విధంగా మనం ఒకరిని పరస్పరము సహించుట ద్వారా మనం ప్రేమ చూపించాలి. రెండోదిగా అంటున్నాడు, మనము ఎలా ఉండాలంటున్నారండి, మీ ఆలోచనలు అనుకువ కలిగి ఉండండి, మిమ్మల్ని మీరు గొప్పగా భావించుకోకండి కదా. అప్పుడు ఏమవుతుందంట, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు దేవుడు మన ద్వారా కనపడతారు. సాధుశీలత అన్నది యేసుక్రీస్తు యొక్క స్వభావం అని మత్తయి సువార్త 11:29 కూడా మనం చదువుతున్నాము. నా నుండి మీరు నేర్చుకోనండి,
నేను సాధుశీలను వినమ్ర హృదయుడను, అంటే వినయమైనటువంటి మనసు, వినయమైన హృదయం కలవాడంట. అన్నిట్లలో తగ్గింపుదల కనబడడానికి ఈరోజు మనం అడుగుదామండి. మనకి ఎక్కడెక్కడ గర్వం మనం చూపిస్తున్నాము. మనం చదువుతున్నాం లూకా సువార్తలో యేసు ప్రభు గారు చెప్పారు. ఏమని చెప్పారు? లూకా సువార్తలో మనం 18వ అధ్యాయంలో 9 నుంచి అక్కడ మనము 14వ వచనం వరకు అక్కడ చదువుతున్నాం. పరిసయుడు, సుంకరి. యేసు ప్రభు అక్కడ ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు? మేము నీతిమంతులము, మేము మంచివారము, ఇతరుల కంటే పునీతులము, నేనే గొప్ప అనుకున్న వారి గురించి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తూ ఏమంటున్నారంటే, ప్రార్థన చేయడానికై 2 దేవాలయంలోకి వెళ్ళారు. ఒకటి పేరు పరిసయుడు, ఇంకొకరు సుంకరి. అయితే ఈ పరిసయుడి ప్రార్థన ఎలా ఉందో చూద్దామండి. పరిసయుడు ఏమంటున్నాడంటే, దేవా, నేను ఇతరుల వలె లోబిని కాదు. చూసారండి, తను ఏం చేస్తున్నాడు? ఇతరులతో పోల్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఇతరులతో మనం పోల్చుకొని ప్రార్థన చేసినప్పుడు మన ఆలోచనలో మనం ఇతరుల కంటే గొప్పవారం, ఇతరుల కంటే ఇతడు లోబి, ఇతడు పిసినారి, ఒక్క పైసా కూడా దానం చేయడు. ఇంకేమన్నాడు? నేను అన్యాయం చేయవాడను కాను. ఇతడైతే అందరికి అన్యాయం చేస్తాడు, కానీ నేను అన్యాయమే చేయలేదు. వ్యభిచారి కాదు, ఈ సుంకరి వంటి వాడను కాదు అనుకుంటాం కదండి. అబ్బా, ఈయన వంటి వాడు కానే కాదు, మా ఆయన చూడండి ఎక్కువ తాగుతాడు, నేను చూడు ప్రార్థన చేస్తానని కూడా మనం అనుకుంటాం కదండి. సో ఈ సుంకరి వంటి వాడు కూడా కాదు అని చెప్పి ఇలా నేను కాలేదయ్యా, నీకు స్తోత్రం అని చెప్తూ ఇంకా ఏమన్నాడు? తను చేసిన గొప్ప పనులు దేవుడి దగ్గర చెప్తున్నాడు. వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను. ఇంకేమంటున్నాడు చూడండి, నా ఆదాయంలో 10వ పాలులో దేవుడికి ఇస్తున్నాను అని ఈ విధంగా ప్రార్థించాడంట. కానీ ఇంకొక వ్యక్తి ఉంటున్నాడు, సుంకరి. అతను ఎలా ప్రార్థన చేస్తున్నాడు? యేసు ప్రభు ఇక్కడ ఇద్దరి ప్రార్థనలను వ్యత్యాసం చూపిస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన మనం చేస్తున్నాము? సుంకరి ఏం చేస్తున్నాడంట? దూరంగా నిలబడ్డాడంట, కన్నులు కూడా ఎత్తలేదంట అండి. చూడండి, దూరంగా నిలబడి కన్నులు కూడా పైకెత్తక రొమ్ము బాదుకొనుచు ఒకే ఒక ప్రార్థన, చిన్న ప్రార్థన, ఒక్క మాట, దేవా ఈ పాపిని మన్నించండి, దేవా ఈ పాపాత్ముని కనికరించండి. అంతే అండి, ఒకటే చిన్న మాట. ఈరోజు దేవుడు ఇలాంటి ప్రార్థనను మనకు నేర్పించినగాక. ఏమంటున్నాడు? మీరు క్రీస్తుని పోలి ఉన్నారు కాబట్టి ఎలా ఉండాలంట? తగ్గింపుదలతో. మీరు తగ్గించినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ చదువుతున్నాం, యేసుప్రభు అంటున్నాడు, నీతిమంతుడిగా పరిగణించి ఇంటికి వెళ్ళింది సుంకరియే కానీ పరిసయుడు కాదు. పరిసయుడి ప్రార్థనకు జవాబు రాలేదంట. ఏలయనగా తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తగ్గించుకున్నవాడు హెచ్చిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క రాజ్యంలో తగ్గింపుదల, వినయము, సాత్వికత దేవుడు కోరుకుంటున్నాడు. కనుక క్రీస్తునందు మనం ఉన్నప్పుడు మనం తగ్గింపుదలతో, వినయముతో జీవించడానికి ఈరోజు మనము కోరుకుందాం. మొదటిగా మనం నేర్చుకున్నాము, సజీవ యాగముగా మనల్ని ప్రభువునకు సమర్పించాలి. విచ్చడివిల జీవితానికి మనం ఇవ్వకూడదు. రెండోదిగా మనం ఏం నేర్చుకున్నాము ఇక్కడ అంటే, తగ్గింపుదల స్వభావాన్ని మనము, క్రీస్తులో ఉన్నవారు తగ్గింపు స్వభావమును, వినయ స్వభావమును మనం కలిగి ఉండాలి. మూడోదిగా మనం చూస్తున్నాము, మన మాటలంట క్రీస్తుని పోలిగా ఉండాలంటండి. ఎలా ఉండాలా? క్రీస్తుని పోలినటువంటి మాటలు మీరు మాట్లాడాలని ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము. సంభాషణలలో దుర్భాషలు రానియక. సంభాషణలో మధ్యలో మనకి ఏమొస్తున్నాయండి? దుర్భాషలు వస్తున్నాయి కదా. సో అది రాకూడదు. పరిశుద్ధులైన మీకు తగదు, అది తీసేయండి అంటున్నాడు. అది వినువారికి, మీరు మాట్లాడేటప్పుడు వినువారికి మేలు కలిగే మాటను మాత్రమే, ఆశీర్వదించే మాటను మాత్రమే, వారిని దీవించే మాటలు మాత్రమే మన నోటి నుంచి రావాలి, కానీ శపించే మాటలు రాకూడదు. కాబట్టి మన నోటి నుంచి మనం శపిస్తున్నామా, మనం ఖండిస్తున్నామా, మనం తీర్పరి చేస్తున్నామా, ఇవన్నీ మన నోట్లోంచి వస్తున్నాయి కదండి. అందుకే అక్కడ అంటున్నాడు, దేవుని పరిశుద్ధాత్మను మీరు విచారంలో ఉంచవద్దు, ఆత్మ మీపై దేవునికున్న యాజమాన్యమునకు చిహ్నము కదా. కనుక దేవుడు మీకు స్వేచ్ఛనొసగే దినం రానున్నది. కనుక వైరము, మోహము, క్రోధము అను వారిని తెదింపుడు, అరుపులు కానీ అవమానములు కానీ ఇక ఉండకూడదు. ఏ విధమైన దేశభావము మనలో కనపడకూడదు. కనుక 1 పేతురు 3:9 అంటారు, కీడు కీడు, దూషణకు దూషణ మీరు చేయకండి. మీ నోటితో ఏం చేయకూడదు అంటండి? దూషణ చేయకూడదు కదండి. చెడ్డ మాటలు మాట్లాడకూడదు. మీ నోటిని అన్నిటికంటే ఎక్కువ పాపం దేని ద్వారా జరుగుతుంది? నాలుక ద్వారానే కదా. యాకోబు పత్రికలో శిష్యుడైన యాకోబు చక్కగా రాస్తాడు, ఈ నాలుకంట
ఈ శరీరంలో అంటే ఎట్లాంటిదంటే చిన్నదే కానీ పెద్ద అడవిని కూడా తగలబెట్టగలదంట. కాబట్టి ఈ నాలుకని దేవునికి సమర్పించి ఏషియా ప్రవక్తలాగా మనం అడగాలి. ఈరోజు ఏమని ఏషియా ప్రవక్త అడిగాడు, దేవా నా పెదవులతో నేను పాపపు మాటలు మాట్లాడుతున్నాను, దేవా నన్ను శుద్ధి చేయండి. ఈరోజు మనం నాలుకని సమర్పిస్తాం. దేవా నా నాలుకని అయ్యా శాపపు మాటలు మాట్లాడకుండా, తీర్పు తీర్చే మాటలు మాట్లాడకుండా నన్ను కడగండి అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశారు, పరలోకం నుంచి దేవదూతతో అగ్ని పంపి నాలుకని కాల్చారంట. అదేవిధంగా ఈరోజు మన నాలుక కాల్చబడి మనం దేవుని స్తుతించే బిడ్డలుగా మాత్రమే ఉందామండి. మనం దేవుని స్తుతించినప్పుడు మన జీవితంలో అద్భుతాలు, మన నాలుక ద్వారా మనం జీవం మాట్లాడితే ఆ జీవమే మనకి ఆశీర్వాదకరంగా మారుతుంది. మన నాలుక నువ్వేం మాట్లాడతావో అదే నీకు జరుగుతుంది. కాబట్టి జీవం మాట్లాడి మీరు బ్రతికిపోండి. కాబట్టి నెగటివ్ మాటలు ఎప్పుడు కూడా మన నోట్లోంచి రాకుండా ఈరోజు మనము మన నాలుకను దేవునికి మనం సమర్పిస్తాం. క్రీస్తులో ఉన్నవారు ఎలా ఉండాలి అని మనము నేర్చుకుంటున్నాము. నాలుగోదిగా మనం చూస్తున్నాము, క్రీస్తులో ఉన్నవారు ఎలా ఉండాలి. అందరితో మీరు సమాధానంగా జీవించండి. అన్నిటికంటే ముఖ్యం ఏంటండి, అందరితో మీరు సమాధానంగా జీవించండి. రోమపత్రిక 12వ అధ్యాయంలో 18వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము, అందరి తోడను సౌమ్యముగా జీవించినట్లు మీకు సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి. ఎట్లా ఉండాలంటే, క్రీస్తు బిడ్డవైతే, నువ్వు యేసు ప్రభు మనం గుడికి వెళ్తున్న వారమైతే, వాక్యాన్ని చదువుతున్న వారమైతే, మనం ప్రార్థన చేస్తున్న వారమైతే, దేవునికి మనము నిజంగా రోజు మనం ప్రార్థన చేసేవారైతే ఎలా ఉండాలంటండి, అందరితో సమాధానంగా ఉండాలంట. చూడండి, సాధ్యమైనంత వరకు అందరితో మీరు సమాధానం అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ సమాధానమే ఉండాలి, కానీ కొట్లాట మనము పెట్టేవారిగా ఉండకూడదు. కనుక సమాధానం కలిగి ఉండాలంట. ఏమంటున్నాడు, అందుకని అంటున్నాడు 19వ వచనంలో, ప్రియురాల మీరు ఎన్నటికీ పగ తీర్చుకొనక దేవుని ఆగ్రహమునకే దాన్ని వదిలివేయండి. పగ తీర్చుకుంటా మీ పని కాదు, దేవుడు తీర్చుకుంటాడు. అంతేకాక ఏమన్నాడు, మీ శత్రువు ఆకలి కొన్నచో ఆకలి తీర్పండి, దాహం ఉంటే తీర్చండి, కానీ శత్రువుని చూసినప్పుడు మీరు శపించకండి, మీరు దూషించకండి. అది దేవుని యొక్క పిల్లల లక్షణం కాదంట. శత్రువులను కూడా మనము ప్రేమించాలి, వాళ్ళని చూసి దీవెన పల. అందుకే అంటాడు, శత్రువులను హింసించిన వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 5:44లో మనం చూస్తున్నాం కదండి. ఆకలి కొన్నచో ఆకలి మీరు తీర్చండి. ఏమన్నాడు, ఇట్లా చేయడం వలన ఏం జరుగుద్దంట, మీ శత్రువు సిగ్గుపడతాడు. ఇది క్రీస్తునందున్న వారి లక్షణం. కాబట్టి అంటున్నాడు, కీడు వలన జయింపబడక మేలు చేత కీడు మీరు జయించండి. ఎలా జీవించాలంటే అందరితో సమాధాన పడాలంట. సమాధానమునకి మన దేవుడు కర్త, అలజడికి ఆయన కర్త కాదు. మన దేవుడి పేరేం పేరు, సమాధానాధిపతి. ఆయన మనకి సమాధానం ఇస్తారు. ఎక్కడైతే కొట్లాట జరుగుతుంది, దుష్టుడు కాబట్టి కొట్లాట, కలహాలు, విభేదాలు కలిగించు వానికి మీరు దూరంగా ఉండండి. దుష్టుడు రకరకాలుగా కలిగిస్తుంటాడు. కాబట్టి ఏం చేయాలని వెంటనే మన్నించి, ఎవరితోనైనా మనం కొట్లాడితే ఏమన్నాడు, పగ తీర్చుకుంటా నా పని, మీరు పగ తీర్చుకోకండి, మీరు మన్నించండి. మీరు ఎప్పుడైతే మన్నిస్తారో ఏం జరుగుతుంది, అప్పుడు మనకు కూడా ఆరోగ్యం దొరుకుతుంది, మన పాపాలు మన్నించబడతాయి. మనం మన్నించకపోతే మన పాపాలు మన్నించబడవు. కనుక నేను హింసించిన వారిని, దూషించిన వారు ఎవరెవరున్నారో వారందరినీ కూడా మనం ఏం చేయాలంటే మన్నించాలి. అది దేవుని యొక్క లక్షణం అండి. అది దేవుని యొక్క యేసుక్రీస్తులో ఉన్నటువంటి జీవితం. కాబట్టి యేసుక్రీస్తుని పోలి మనము జీవించడానికి మనల్ని మనం దేవునికి మనము సమర్పిస్తాం. కాబట్టి మనం చూస్తున్నాము, ఒకరినొకరు మనం మన్నించుకోవాలి. మన్నించినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని దీవెన మనం పొందుకుంటాం. మనం చూస్తున్నాం, యోబు తన స్నేహితులను ఎప్పుడైతే మన్నించి ప్రార్థన చేస్తాడో, యోబు గ్రంథం 42:10లో మనం చూస్తున్నాము, ఆయన మన్నించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబు కోల్పోయిన సమస్తాన్ని ఆయన ఇస్తాడు. అలాగే యోసేపును మనం చూసినప్పుడు తన అన్నలను యోసేపు మన్నిస్తాడు కదా. ఆదికాండం 50వ అధ్యాయంలో మనం చదువుతాం. వాళ్ళు అంటారమ్మో, యోసేపు ఇప్పుడు మన మీద పగబట్టి వాళ్ళని మనకి శిక్ష ఇస్తాడేమో, కానీ ఆయన అంటున్నాడు, లేదు మిమ్మల్ని నేను శిక్షించను, దేవుడే ఈ కీడును దేవుడే నాకు మేలుగా మార్చారు, మిమ్మల్ని రక్షించడానికి దేవుడు నన్ను ఈ విధంగా వాడుకున్నాడు అని చెప్పి ఏం చేస్తున్నాడు, తాను తగ్గించుకొని తనను అమ్మి వేసిన వారిని, హింసించిన వారిని, త్రోసివేసిన సొంత అన్నలను మన్నిస్తున్నాడు కదండి. మనం కూడా ఎంతమంది మన అన్నదమ్ములను మన్నించగలుగుతున్నామండి, ఎంతమంది తల్లిదండ్రులు, అత్తమామను మన్నించగలుగుతున్నాం. మనం అంటున్నాము, ఏం చేశారు వాళ్ళు, మాకేమిచ్చారు, మాకు ఇవ్వలేదు, మా ఆస్తి తీసుకున్నారు, ఇది తీసుకున్నారు. కానీ యోసేపు అట్లా చెప్పలేదండి. ఆస్తి తీసుకున్నా, తనను అమ్మి వేసిన, త్రోసి వేసి ఇంట్లోంచి లిటరల్గా ఏం చేశారు, గెంటి వేశారు బట్టలతో కదా, ఉట్టి బట్టలు అంటారు కదా. సో అట్లాంటి పరిస్థితిలో కూడా
వారు ఇప్పుడు ఎట్లా ఉన్నారు? యోసేపు ఏమో ఉన్నత స్థలంలో ఉన్నాడు, కానీ అన్నలు ఎట్లా ఉన్నారు? వేదన, బాధ, వాళ్ళకి ఆకలితో ఉన్నారు, ఏం లేని పరిస్థితి కదండి. కానీ యోసేపు అంటున్నాడు, భయపడకండి, నేను మేము పోషిస్తాను, మీరు నాతో పాటే ఉండండి అని తన ఇంట్లో ఉంచుకుంటాడు. అంత మంచి ఉదార స్వభావం యోసేపుకి ఇచ్చినందుకు, అందుకే దేవుడు యోసేపుని ఉన్నత ఫలించే కొమ్మలాగా ఉంచారు. ఈరోజు దేవుడు అట్లాంటి కృపను మనకు కూడా దయచేయనుగాక. 5వదిగా మనం చదువుతున్నాము, సోమరులై ఉండక కష్టపడి పని చేయవలెను. సోమరిగా ఉండక కష్టపడి పని చేయాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో, సోమరులై ఉండక కష్టపడి పని చేయుడు. ఏమంటున్నారు చూడండి, సోమరులై ఉండక కష్టపడి పనిచేయాల. ఎవరైతే క్రైస్తవ బిడ్డగా ఉన్నప్పుడు సోమరిలుగా వారు ఉండకూడదు. అంటే ఎప్పుడైతే ఒక సోమరి జీవితం ఏం జరుగుతుందండి, సోమరి వల్ల వాళ్ళకి ఏమొస్తుందంట, అప్పు వస్తుందంట. సోమరి వల్ల వారి జీవితంలో ఏ కార్యము సాధించలేరు. అందుకే సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది, సోమరి నువ్వు చీమను చూసి నేర్చుకో, చీమ చూడు చలికాలంలోనే తనకు కావాల్సిందంతా సమకూర్చుకుంటుంది, నువ్వేం చేస్తున్నావు? కాబట్టి ఒక మనిషి సోమరిగా ఉంటే వారి జీవితంలో అప్పుకి గురి అవుతారంట, లేమికి గురి అవుతారంట. కానీ కష్టపడి పనిచేసేవారు దేనికి కూడా చింత లేకుండా ఉంటారు. కాబట్టి దేవుడు మనకి ఏం ఆత్మనిచ్చారు? కష్టపడే ఆత్మని మనకిచ్చారు. కనుక ఒకవేళ సోమరిగా ఉన్నట్లయితే అది దేవుడి నుంచి వచ్చిన ఆత్మ కాదు. కనుక మనం ఏం చేయాలి? సోమరి ఆత్మ నుంచి బయటపడాలండి. మనం యేసు ప్రభుని చూసినప్పుడు, యేసు ప్రభు ఏం చేశారు? ఈ లోకంలో ఉన్నప్పుడు వడ్రంగి పని చేశారు కదా, తండ్రితో పాటు వడ్రంగి పని కష్టపడి పని చేశారు. అదే ఒక మనకి మాదిరిగా చూపించారు. చిన్నదైనా పెద్దదైనా మనం ఏం చేయాలి? చిన్న పనుల్లో మీరు నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద పనులు మనకిస్తారు. కష్టపడి పని చేసే వాళ్ళని దేవుడు తప్పకుండా దీవిస్తారు. కనుక మనము కూడా కష్టపడి పని చేసినప్పుడు మన చేతుల పని, దేవుడు అన్నాడు నీ చేతుల పని నేను దీవిస్తానంటున్నారు. కాబట్టి మనం పని చేసి దాన్ని దేవుడికి సమర్పించి, ప్రభా ఈ రోజంతా పని చేశాను, ఈ రోజు చేసిన పని నాకు దీవెనగా మారాలి, నష్టంగా మారకూడదు. అప్పుడు దేవుడు ఆ పనిని దీవిస్తాడు. చెప్పాలా, ప్రభా ఈరోజు ఈ పని చేస్తున్నాను, ఈ పని దీవించబడును గాక. ఒక్కోసారి మనం ప్రార్థించకుండా కూడా చేస్తే ఆ పనిలో నష్టం వస్తుంది. కాబట్టి దేవునికి సమర్పించి, ప్రభా ఇది నాకు దీవెనకరంగా మారును గాక అని మనం పని చేసినప్పుడు కష్టించి, అది కదా ఏమంటాడు, మీ యజమానులు మెచ్చుకున్నట్లుగా మీరు కష్టించి పని చేయండి. వాళ్ళు చూస్తున్నప్పుడే కాదు, దేవుడు పరలోకం నుంచి చూసి నీకు ఆయన బహుమానం ఇస్తాడు. మీ యజమానుడు మిమ్మల్ని మెచ్చుకోకపోవచ్చు, కానీ పరలోకమున్న యజమానేడైనటువంటి యేసు ప్రభు దగ్గర నుంచి మనకు దీవెన వస్తుంది. కనుక మనం ఏం చేయకూడదు? సోమరులుగా ఉండకుండా ఏదైనా ఒక పని చేయాలండి. ఎక్కడైనా ఒక పని చేయాలి. ఎవరికో ఒకరికి ఉపయోగపడేటువంటి జీవితంగా మన జీవితం ఉండినట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. 6వదిగా మనం చదువుతున్నాము, ఏం చేయాలంటే అతిథి సత్కార్యములు మీరు చేయండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతున్నాము. మరి మీరు క్రీస్తు బిడ్డలైతే ఏం చేయాలంటే ఇంకొక గుణం మనం చూస్తున్నాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం, అవసరంలో ఉన్న సోదరులను ఆదుకొనండి, అతిథి సత్కార్యములు చేయండి. నువ్వు క్రీస్తు బిడ్డ అని తెలవాలంటే ప్రార్థన ద్వారా కాదంటండి కదండి. ఎలా తెలవాలంట? క్రియలో తెలవాలంట. ఏమన్నాడు? అవసరంలో ఉన్నవారు మీరు ఆదుకొనండి. మనకందరికీ కూడా మాదిరి మదర్ తెరేసా గారు కదా. మదర్ తెరేసా గారు ఏం చేశారు? అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరిని, రోడ్డు మీద ఉన్న వారందరినీ, కుల మత భేదము లేకుండా ఆమె తీసుకొని వచ్చి వారందరికీ ఏమిచ్చారు? ఆశ్రయం కలిగించారు, వారికి ఆహారం ఇచ్చారు, బట్టలు ఇచ్చారు కదండి. మనం వెళ్ళి చూస్తే ఆ యొక్క మదర్ తెరేసా హోమ్లో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. అన్ని రకాలైన ప్రజలు ఉంటారు, వదిలివేసిన వారు ఉంటారండి. ఆ ముసలితనంలో వదిలివేసిన వారు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, కానీ అక్కడ చక్కగా ఆదరించి భోజనం పెట్టి ఎంతో చక్కగా అక్కడ అందరినీ పలకరిస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా మన వంతుగా మన మ్యారేజ్ డే అప్పుడు, లేకపోతే మన పిల్లల బర్త్డే అప్పుడు తప్పకుండా వారి సంవత్సరానికి కనీసం 5 సార్లైనా మదర్ తెరేసాలో ఉన్న వారికి మీరు పైసలు పంపించండి. దాని ద్వారా వాళ్ళు అక్కడ తిన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు కదా. ఏది జ్ఞాపకం ఉంటుందంటండి? మీ డబ్బును పరలోకంలో కూడబెట్టుకోనండి. అప్పుడు పరలోకంలో మీకు ధనము, మనం పరలోకంలో ఎట్లా కూడబెట్టుకుంటాము? పరలోకంలో బ్యాంక్ ఉందా? లేదు. ఎట్లా కూడబెట్టుకోవాలి? మనం చదువుతున్నాం అక్కడ. ఎలా కూడబెట్టుకోవాలి అంటే మనం ఎప్పుడైతే ఇక్కడ ఎవరికైనా మనం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? అది దేవునికి ఇచ్చినట్లే. యేసు ప్రభువే చెప్తున్నారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. అక్కడ మనం చూస్తున్నాము 31వ వచనం నుంచి. అక్కడ ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు మహిమతో వచ్చినప్పుడు అంట గొర్రెలను మేకలను వేరుపరుస్తారు, పరిచి తన కుడివైపునటువంటి గొర్రెలతో చెప్తున్నారంట. ఏమని చెప్తున్నారు చూడండి అక్కడ. ఏలయ్యనా నేను ఆకలి కొనినప్పుడు మీరు నాకు ఆహారం ఒసగితిరి, దప్పిక కొన్నప్పుడు మీరు నాకు దాహం తీర్చితిరి. చూసారా ఎలా పరలోకంలో మన డబ్బును కూడబెట్టుకోవాలి?
కదండి. మీరు ఈ లోకంలో డబ్బు కూడా పెడుతుంది, త్రుప్పు పట్టిపోతుంది. అదంట మనకు శాపంగా మారుతుందంట. ఆ డబ్బే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తుందంట. ఇదిగో ఇంత డబ్బు ఉంది కానీ ఒక్కరికి కూడా నువ్వు దానం చేయలేదు. చూసారా, చేయలేదు కనుక నరకానికి వెళ్తారని ఇక్కడ రాయబడి ఉందండి 42వ వచనంలో. మీరు తర్వాత చదువుకోండి. ఇక్కడ మనం చూస్తున్నాం ఏమంటున్నారంటే, ఆకలి ఉన్నప్పుడు మీరు ఆహారం ఇచ్చితిరి, ఆహారం ఇచ్చినప్పుడు పరలోకంలో నీకు ధనం. చూడండి, పరలోకంలో నీకేమొస్తుంది? వెల్కమ్ వస్తుంది. పరలోకంలో దేవుడు నేను చేర్చుకుంటారు. దేన్ని బట్టి? మనం ఇచ్చిన దాన్ని బట్టి అంట. పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, వస్త్రహీనుడైనప్పుడు వస్త్రములు ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి. చెరసాలలో ఉన్నప్పుడు, ఎలాంటి చెరసాల అంటే ఎవరన్నా వేదన, బాధ, దుఃఖంలో వాళ్ళు చెరసాల అటువంటి భయంలో, డిప్రెషన్లో, త్రాగుబోతులుగా ఉన్నప్పుడు వారి కోసం మనం ప్రార్థించినప్పుడు వాళ్ళకి సహాయం చేసి తాగుడు మాన్పేలాగా చాలామంది చేస్తారు కదండి. వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తారంటే ఏమంటున్నాడు చూడండి. ఏమన్నాడు? వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మేమెప్పుడు ఏసయ్యా నేను ఆకలిగా ఉన్నప్పుడు చూసాం, మేమెప్పుడు నీకు బట్టలు ఇచ్చాము ఏసయ్యా అన్నప్పుడు యేసుప్రభు అంటున్నారు చూడండి, అందుకు ఈయన సహోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసేది. ఎవరికి ఇచ్చిన ఒక్కరికి ఇస్తే అది దేవుడికి ఇచ్చినట్లంట. చూసారా, ఎలా పరలోకంలో మీ ధనమును కూడా పెట్టుకోవాలి. పరలోకానికి మనం వెళ్ళిపోవాలి. మనం ఈ లోక సంబంధానికి చెందిన వారం కాదు, ఈ లోకస్తులం కాదు. కొన్ని రోజుల తర్వాత మనం వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండము. కనుక పరలోక రాజ్య సంబంధులుగా మీరు జీవించండి. పరలోక రాజ్య సంబంధులుగా మీరు జీవించాలంటే మన శరీరంను పరిశుద్ధాత్మక నిలయముగా అప్పజెప్పాలి కదా. మన నాలుక, మన చూపు, ప్రతి ఒక్కటి పరలోక రాజ్య సంబంధిగా మారాలి ఈరోజు మనం కదా. ఆయన అంటున్నారు అలాగే ఇవ్వని వారి గురించి, ఎవరైతే ఇవ్వలేదు అక్కడ ఏమన్నది చూడండి, నేను ఆకలి కొని ఇంటిని మీరు నాకు అన్నం పెట్టలేదు, రోగిన ఇంటిని నాకేం ఇవ్వలేదు మీరు, కనుక నిత్య నరకాగ్నిలోనికి మీరు వెళ్ళండి. అందుకే అన్నాడు, మీ ధనము మీకు వ్యతిరేకంగా శాపముగా మారుతుంది. ఉన్నదాన్ని వాడుకోవాలంట. కాబట్టి క్రీస్తుకు చెందిన బిడ్డలు ఏం చేయాలంటే అందరికీ మనం సాయం చేయాలంట. మీరు ధనికుడైండి కూడా అవసరంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులకు ఎవరికైనా మీరు సహాయం చేయకపోతే నీవు ఏమి లాభము? నువ్వు యేసుప్రభుని ప్రేమిస్తున్నానని చెప్తే ఎవరు నమ్ముతారు అని 1 యోహాను 3:17 మనం చదువుతున్నాము. అలాగే మనం చదువుతున్నాము కీర్తన 41లో ఏమని చదువుతున్నామంటే, పేదలను ఆదరించిన వారికి దేవుడు 5 ఆశీర్వాదాలు ఇస్తారంట. కీర్తన 41లో 1-3 వరకు మనం చదువుతున్నాము. అక్కడ ఏమన్నారంటే, పేదలు ఆదరించినప్పుడు అతనికి ఆపద వాటిల్లినప్పుడు ప్రభు వారిని ఆదుకుంటారు. ఆపద వాటిల్లితే నీకు దేవుడంట నువ్వు పేదలకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని నీ ఆపదలో ఆయన సహాయం చేస్తారు. ప్రభు అతన్ని కాపాడి ప్రాణం రక్షిస్తారు. రెండోదిగా దేవుడు నీ ప్రాణంని రక్షిస్తారు. మూడోదిగా మనం చూస్తున్నాము, నీ ఇంటిలో నువ్వు సుఖంతో శాంతితో జీవిస్తావు. ఎందుకు? పేదలను ఆదుకున్నవాడు ఎలా ఉంటారంటండి, వాళ్ళకి సుఖము, శాంతి, సమాధానం ఉంటుందంట. నాలుగోదిగా నిన్ను విరోధుల చేతికి చిక్కకుండా, దుష్టుల చేతికి చిక్కకుండా ప్రభు నిన్ను కాపాడుతారని. అలాగే ఐదోదిగా రోగగ్రస్తుడు నువ్వు మంచం మీద ఉంటే దేవుడు నేను జ్ఞాపకం చేసుకొని స్వస్థత, ఇవన్నీ కూడా పేదలను ఆదరించడం ద్వారా జరుగుతుంది. కనుక ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాము. క్రీస్తులో జీవితం ఎలా ఉండాలని ఈ 7 అంశాల ద్వారా మనం నేర్చుకున్నాము. దేవుడు ఈ విధంగా మనం జీవించేలాగా దేవుడు మనకి కృపనిచ్చును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమాస్వరూపుడమైన దేవ, మరొక్కసారి ఉదయకాల సమయంలో మమ్మల్ని మీకు సమర్పిస్తున్నాం. పరిశుద్ధంగా సజీవ యాగముగా అయ్యా మమ్మల్ని సమర్పించమని చెప్పిన దేవ, ఈ రోజునైనా తండ్రి మేము తగ్గింపుదల కలిగి ఉండి నేను స్తుతించేలాగా మా ఆలోచనలో తగ్గింపుదల ఇవ్వండి. మా నాలుక నైనా మరి ప్రభా వినువారికి మంచి మాటలే మేము మాట్లాడినట్టుగా మీరు మాకు సహాయం చేయమని మేము ప్రతిమాలి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా అయ్యా అతిథి సత్కార్యములు చేయనట్టుగా దీవించండి. ప్రతి విషయంలో నేను పోలి జీవించాలి ప్రభా, సహాయం చేయమని ప్రతిమాలి ప్రార్థన చేస్తూ మా అందరిని మీ చేతికి అప్పచెప్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.